తెలుగునాట కేకే సర్వే అన్నది చాలా విశ్వసనీయతకి పేరుందండి. అయితే ఉన్నది కూడా ఉన్నట్లుగా ఉన్నట్టు అంటే అక్కడ ఏది ఉంటే అది ఉన్నట్టుగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీని చెప్పడమే కాకుండా చాలా యాక్యురేట్తో నెంబర్స్ డేటా సహా మొత్తం అందిస్తాడు. దానికి ఖచ్చితమైన ఉదాహరణ 2019-24 ఎన్నికలు. ఈ 2 ఎన్నికల్లో ఏపీలో గెలిచే పార్టీ ఏది, ఓడే పార్టీ ఏదని చెప్పడమే కాకుండా ఎగ్జాక్ట్గా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో లెక్కేసి మరీ చెప్పాడు. దానికి తగ్గట్టే ఫలితాలు వచ్చాయి. దాంతో అంతా కేకే సర్వే అంటే ఎంతో ఇంట్రెస్ట్ చూపించారు. కేకే అంటే కిరణ్ కొండేటి. సో ఆ విధంగా ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో మాత్రం కేకే సర్వే బూమరాంగ్ అయింది. ఇక్కడ బీఆర్ఎస్కి విజయావకాశాలు ఉన్నాయని చెప్పడం ద్వారా కేకే సర్వే అందరినీ మొదట్లో ఆకట్టుకుంది. ప్రీ పోల్ సర్వేతో పాటు ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా చెప్పింది. ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తే బీఆర్ఎస్కి ఏకంగా 49% ఓట్లు, కాంగ్రెస్కు 41%, బీజేపీకి 8% వస్తాయని కేకే చెప్పాడు. అంతేకాదు బీఆర్ఎస్ పాలన మీద ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉందని కూడా విశ్లేషించారు. ఇక ప్రీ పోల్ సర్వేతో ఏకంగా బీఆర్ఎస్కు 55%, కాంగ్రెస్కి 37%, బీజేపీకి 7% ఎంత చెప్పాడు. ఇక ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత భారీ తేడాతో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దాంతో కేకే సర్వే తుస్సైంది. జూబ్లీహిల్స్ ఓటర్ల నాడిని పసిగట్టడంలో కేకే ఫెయిల్ అని ఒక ముద్ర పడిపోయింది. అంతేకాకుండా ఓటర్లను మిస్లీడ్ చేసినట్లుగా ఉందని అంటున్నారు. ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బీఆర్ఎస్ గెలుస్తుందని అంటూ ఒక ప్రీ పోల్ సర్వేని కేకే సంస్థ రిలీజ్ చేసింది. దాంతో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బలమూరు వెంకట కేకే పైన కంప్లైంట్ కూడా చేశారు. అయితే వెనక్కి వెళ్ళి చూస్తే 24లో ఎన్నికలకు ముందు కేకే సర్వే టీడీపీ కూటమికి 160+ వస్తాయని చెప్పి అందరినీ షాక్ చేశాడు. నిజంగానే 164 వచ్చాయి. దాంతో కేకే సర్వే అంటే అందరికీ ఒక నమ్మకం వచ్చింది. అయితే ఆ తర్వాత ఆరా మస్తాన్ లాగా కేకే కూడా క్రెడిబిలిటీ కోల్పోయాడు. గత లాస్ట్ ఇయర్ జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని కేకే చెప్పింది, కానీ ఫలితాలు బీజేపీకి పట్టం కట్టాయి. ఇప్పుడు చూస్తే జూబ్లీహిల్స్ ఫలితం కూడా సర్వే లెక్కలను దూరం పెట్టి తేడా కొట్టింది. దీంతో కేకే సర్వే నమ్మకం అయితే తగ్గుతుంది. ఎందుకంటే కేకే కొంతకాలం క్రితం హరీష్ రావు ఇంట్లో ఉన్న ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. సో ఒక్కసారిగా కేకే మీద నమ్మకం పోవటం, కేకే బ్రాండ్ ఇమేజ్ పడిపోవటం, ఆరా మస్తాన్ లాగా కేకే సర్వే కూడా ఇక్కడి నుంచి జనాలు నమ్మని పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తుంది.